హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా ఆయన గారిని సూర్య సన్న కృష్ణం ప్రీ రిలీజ్కి వచ్చాము. సో ఫస్ట్ టైం ఆరుని వదిలేసి ఇంతసేపు ఉండాలనుకోవడం ఫస్ట్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మా అత్తగారికి వచ్చేసాము, పర్వాలేదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెళ్తున్నాం. మూవీ 3 hours ఉంటుందా? ఉంటుంది. మూవీ 15 hours ఉన్నా పర్లేదు, బాగుంటుంది. కానీ 6. సో మూవీ లోపలికి అయితే వచ్చేసాము. యాడ్స్ వస్తున్నాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మా ఆయన పిచ్చ ఫ్యాన్ సూర్యకి. సో ఎంజాయ్ చేద్దాం మూవీ. సో ఇంటర్వెల్ వచ్చింది. ఇప్పటివరకు ఎలా ఉంది? పాప మేఘన చనిపోయింది ఇప్పుడే. సూర్య చాలా ఏడుస్తున్నాడు పాపం. ఓదార్చాలనుకున్నాను కానీ స్క్రీన్లో ఉన్నాడు, ఓదార్చలేకపోయాను. సో ఇప్పుడు మేము పాప్కార్న్ తినడానికి వచ్చాం. సో హీస్ టేకింగ్ పాప్కార్న్. పాప్కార్న్ చాలు. మేడం కోక్ ఇంకా పాప్కార్న్ అంతే మేడం. అంతే, ఇక నాకేం వద్దు. సూపర్ స్టార్ ఆఫ్ ద మంత్ అంట చెన్నకేశవులు ప్రొజెక్షనిస్ట్. నైస్. థ్యాంక్ యూ. మూవీ అయిపోయింది. ఎలా అనిపించింది? చాలా పెద్ద ఫ్యాన్ సూర్యకి. యాక్చువల్లీ నా మీద కూడా ఉంది. నేను పట్టుకున్నాను. యాక్చువల్లీ వెళ్ళింది దేనికంటే నా ఫేవరెట్ సాంగ్ కోసం. నేను చెప్పిన థియరీ చెప్పు. చెప్పిన థియరీ. మూవీ అయిపోయింది. ఎలా అనిపించింది? చాలా పెద్ద ఫ్యాన్ సూర్యకి. యాక్చువల్లీ నా మీద కూడా ఉంది. నేను పట్టుకున్నాను. యాక్చువల్లీ వెళ్ళింది దేనికంటే నా ఫేవరెట్ సాంగ్ కోసం. నేను చెప్పిన థియరీ చెప్పు. చెప్పిన థియరీ అదే ఆ సాంగ్లో సూర్య ఏమో మేఘనాని కలవడానికి వెళ్తున్నప్పుడు యాక్చువల్ ఆ సాంగ్ టీడీ అని కదా, మెయిన్ హీరోయిన్ కలవడానికి వచ్చినప్పుడు క్లాసికల్ అండ్ సేమ్. మీరందరూ కూడా వాచ్ చేయండి మళ్ళీ సినిమా. సో ఈ థియరీ కరెక్టా లేదా మీరు? సో ఇప్పుడు మా ఆయన థియరీ చెప్తారు. థియరీ ఏంటంటే మేఘనాని కలవడానికి సూర్య వెళ్తాడు కదా, ఎక్కడికి? యూఎస్కి వెళ్తాడు. యూఎస్కి వెళ్ళి తనని కలవడానికి ఇంత దూరం వచ్చాను అంటాడు. సేమ్ ఒకవేళ మీరు గమనిస్తే ఇటు పక్కన ప్రియా వస్తుంది సూర్య కోసం దేహ్రాదూన్కి. ఓకేనా? మేఘనాని కలవడానికి సూర్య వెళ్ళినప్పుడు అక్కడ ఈ పాట ఏంటి? రాక్ మ్యూజిక్, రైట్? అండ్ సిమిలర్లీ ప్రియాని కలవడానికి ప్రియా సూర్యని కలవడానికి వచ్చినప్పుడు క్లాసికల్ మ్యూజిక్. సో మీరు కొన్ని చోట్ల చూడగలుగుతారు, ఆ బ్రిడ్జ్ కనబడుతుంది ఆ పాటలోని. ఆ మూవీ డెప్త్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి అంటే సూర్య చీకట్లో నుంచి ఇలా వెలుగులోకి వస్తాడు సెకండ్ హీరోయిన్ చూసినప్పుడు. సో డెఫినెట్లీ మీరందరూ ఇప్పుడు కనెక్ట్ అవుతారు. ఎవరైనా చూస్తే, ఇప్పుడు ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ లో పెట్టండి, తర్వాత వచ్చి మేము చూసాం సినిమాని థియేటర్లో. అండ్ హ్యూజ్ షౌట్ అవుట్ టు కావ్య. గౌతమ్ వాసు అంటే ఎంత ఇష్టమో మా కావ్యకి. మా బుజ్జి.
అది చూడదు బ్లాగ్. బాగా చూడదా? చూడు, నేను నా తను చూస్తుందని బెస్ట్ చెప్పి ఏం ఫ్రెండ్సే ఆపలేదు. నా బ్లాగులు చూడరండి. ఛీ. వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటది, అందరు నాలా ఖాళీగా ఉంటారా ఏంది? అంటే చూసేటోళ్ళందరూ ఖాళీ వల్ల మ్యాన్ గివ్ దమ్ సమ్ క్రెడిట్. ప్రెసెంట్ నేనైతే ఆరామ్సే ఉన్నాను. అందులో ఫస్ట్ టైం మూవీ ఆరుని వదిలేసి రావడం ఇంతసేపు. యాక్చువల్ ఏమైందంటే 2 days గమనించాను అనమాట. 2 days 2 o'clock నుంచి 5 o'clock వరకు బయట హాల్లో కూర్చున్నాను. అదే చూసుకుంటున్నారు ఆరుని. సో వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉండడం, నేను హాల్లో ఉండడం జరిగింది. 2 days గమనించాను. అసలు 5 వరకు నా జోలికే రాలేదు. అది నా అవసరమే పడలేదు దానికి. సో ఆ 2 days ఆరు నానితో ఉండడం జరిగింది, గమనించాను. అందుకనే నేను ఈ రోజు అయితే ధైర్యంగా రాగలిగాను. ఆరు కూడా బాగానే ఉంటుంది నా అవసరం లేకుండా. అండ్ ఇది నా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ చూడడం. దట్టు మా హస్బెండ్ యొక్క ఫేవరెట్ హీరో. అండ్ దట్టు మై హస్బెండ్ ఫేవరెట్ మూవీ టు. మా హస్బెండ్ యాక్చువల్లీ ఏంటంటే ఆ మూవీ చూస్తే మా మావయ్య గుర్తొస్తారు. ఆ మూవీ ఇన్స్పైర్ చేసింది మా హస్బెండ్ని చాలా. అండ్ సినిమా చూసినంత వరకు మా మావయ్యని తలుచుకుంటూనే ఉన్నారు ఈయన. సో బాగుంది మూవీ. ఆల్రెడీ చూసిన మూవీ. బట్ ఇప్పుడు ఇంట్లో అంటే ఫోన్ చూసుకుంటాం, ఏదో పని ఉంటుంది. కానీ థియేటర్ అంటే ఎవ్రీ సెకండ్ మనం మిస్ అవ్వకుండా చూస్తాం కదా. మధ్యలో స్నాప్ పెట్టినప్పుడు నా ఫేవరెట్ సాంగ్ వచ్చినప్పుడు అప్పుడు స్నాప్, అప్పుడు ఫోన్ తీసాను అంతే. ఇంకా తర్వాత అంతా నార్మల్గా సినిమా చూసాను అనమాట. యాక్చువల్లీ చాలా పాయింట్స్ నేను చూడలా మూవీలో, ఇప్పుడు చూసాను చాలా పాయింట్స్. యాక్చువల్గా ఈ మూవీ ఒకవేళ మా వీడియోలో అంతగా తోపేమవు, ఒకవేళ ఇది యాక్టర్ పృథ్వీరాజ్ గారు చూసుంటే ఈ సినిమా, సార్ మీ పోనీ ఎలా కదా, ఆ పోనీ వేసుకుని ఆ కత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. ఎవరైనా ఉంటే మిస్ అవుతే కనుక చూడండి, ఇలా ఇట్స్ లవ్లీ లవ్లీ. అండ్ సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య సార్ వన్ డే నేను కల్పిస్తా. అది ఎప్పుడు అవ్వచ్చు, 10 years తర్వాత అవ్వచ్చు, 20 years తర్వాత అవ్వచ్చు, చెప్పలేము. నేను సూర్య సినిమాలో కృష్ణలాగా అన్నప్పుడు కూడా మాలిని కదా మీరు కన్మని. మనం ఏ ఏరియాలో ఉన్నాం? యాక్చువల్లీ మేము నివసించేది పటాన్ చెరువు. ఈ పటాన్ చెరువు నివసించేది మా నివాసన, మా నివాసన కాదు, నివాసం, మా నివాస స్థలం. మామిడికాయలు, పనసకాయలు మొత్తం ఇవే ఉన్నాయి. గ్రీన్ మెట్రో. ఈ బస్సు ఎక్కలేదు నేను ఎప్పుడు. బాగుందండి. నైస్, నాకు నచ్చింది చాలా. వావ్ వావ్ కదా, చాలా బాగుంది. సో మేము బేసికల్ గా ఉండేది పటాన్ చెరువులో ఉంటాం అనమాట. చెప్పి ఇంకా ఇల్లు తెలుసు ఆల్రెడీ అందరికి. ఒకరోజు హోమ్ టూర్ చేస్తాం. అందరికి సీనరీ చూపిద్దాం అనుకుంటే ఈ వైర్లు ఏంటో. మ్యాజికల్గా ఉంది సార్ క్లౌడ్స్. ఎంతమ్మా బాబు బాబు ఒకటి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంటి? 1000 రూపాయలు కొంగుడికాయ. బాయ్ బాబు. అది నా జీతం బాబు, ఈ రోజు జీతం బాబు నాది. ఓకే ఓకే, చూడడానికి చాలా ముష్టి దానిలాగా ఉన్నావు, అందుకని కావాలంటే ఒక 900కి ఇచ్చేయి ఒకటి. టిష్యూ తీసుకుని వెళ్ళి అవతలకి. ఏమండి ఫోన్ బాబు, ఫోన్ ఎంత బాబు? ఏమండి అనేసో వెళ్ళి తీసుకున్నావే నన్ను.
చూపిద్దాం అనుకుంటే ఈ వైర్లు ఏంటో. Alright, however, so the magically going to our clouds. ఇది ఎంతమ్మా mandatory. ఎంతమ్మా బాబు బాబు ఒకటి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంటి? 1000 రూపాయలు కొంగుడికాయ. బాయ్ బాబు అది నా జీతం బాబు, ఈ రోజు జీతం బాబు నాది. ఓకే ఓకే, చూడడానికి చాలా ముష్టి దానిలాగా ఉన్నావు, అందుకని కావాలంటే పోలేడు, ఒక 900కి ఇచ్చి ఒకటి టిష్యూ తీసుకుని వెళ్ళి అవతలకి. ఏమండి ఫోన్ బాబు, ఫోన్ ఎంత బాబు? ఏమండి అనేసో వెళ్ళి తీసుకున్నావే నన్ను. కమాన్ గెట్ ఇన్. ఏ మా ఆయన వస్తాడు. కొబ్బరిది ఎంత బాగుందిరో, చాలా బాగుంది. మీరు ఆడేటప్పుడు కూడా తీసారు కదా. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మా మూవీ డేట్ అయిపోయింది. అండ్ మ్యాటర్ ఏంటంటే రేపు మా యానివర్సరీ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. 3 years కంప్లీట్ అయిపోయి 4 years వచ్చేస్తున్నాయి. సో we will celebrate tomorrow. గుడ్ మార్నింగ్ యార్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సో ఇంటికి వచ్చేసాం. ఆరుకి పుచ్చుక తినేస్తున్నారు, పుచ్చుకాయ. సో మేము సినిమాకి వెళ్ళాం తెలుసా, ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ఓమై పుచ్చుకాయ తింటాం. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. See you on the next vlog. Bye bye.